సో మనందరికీ భూమి పైన జరిగే ఫుడ్ చైన్ గురించి తెలుసు. అంటే పులి వచ్చి జింకని తింటుంది, జింక వచ్చి గడ్డిని తింటుంది, ఇలా. సో ఇలాంటి ఫుడ్ చైన్ మన భూమిలో ఉందంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. సో ఇలాంటి ఫుడ్ చైన్ మన భూమిలో కూడా ఉంది. దాన్నే మనం సాయిల్ ఫుడ్ వెబ్ అని కూడా పిలుస్తాం. సో ఈ సాయిల్ ఫుడ్ వెబ్లో వచ్చేసి మొత్తం 5 లెవెల్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ లెవెల్లో వచ్చేసి ఈ ఫోటోసింథసైజర్స్ అంటే మొక్కలు. ఈ మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించుకొని ఫోటోసింథసిస్ పద్ధతి ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇలా తయారు చేసుకున్న ఆహారాన్ని షుగర్స్ రూపంలో రూట్స్ ద్వారా 40% భూమిలోకి రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఈ షుగర్స్నే మనం రూట్ ఎక్స్క్యూడేట్స్ అని అంటాం. సో ఈ షుగర్స్ అనేవి ఈ సూక్ష్మజీవులు, భూమిలో ఏవైతే సూక్ష్మజీవులు ఉంటాయో వాటికి ఆహారంగా ఈ షుగర్స్ అనేవి ఉపయోగపడతాయి. సో మనం సెకండ్ లెవెల్లో చూస్తే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రూట్ ఎక్స్క్యూడేట్స్ అంటే షుగర్స్ అన్నమాట. ఈ షుగర్స్ని తిని సూక్ష్మజీవులు ఏదైతే ఫంగస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇవేం చేస్తాయంటే డికంపోజ్ అన్నమాట. ఏవైతే పంట అవశేషాలు కానీ, వ్యర్థాలు కానీ, చెత్తను డికంపోజ్ చేస్తాయి, అంటే కరిగిస్తాయి అన్నమాట. ఇలా కరిగించి ఈ న్యూట్రియన్స్ ఏదైతే పోషకాలు ఉంటాయో ఆ పోషకాలను తన బాడీలోనే, తన శరీరంలోనే నిల్వ ఉంచుకుంటాయి. దీన్నే మనము ఇమ్మొబిలేషన్ అంటాం. అంటే నీటి ద్వారా ఈ పోషకాలు వెళ్ళిపోకుండా దాన్ని లాక్ చేయడం అన్నమాట. సో ఈ థర్డ్ లెవెల్లో వచ్చేసి ప్రోటోజోవా, నెమటోడ్స్, మైట్స్ ఇలాగా చిన్న చిన్నవి ఉంటాయన్నమాట. సో ఇవేం చేస్తాయంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బ్యాక్టీరియా, ఫంగస్, వీటిని తింటాయన్నమాట. వీటిని తినేటప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ సూక్ష్మజీవులలో ఆల్రెడీ ఈ పోషకాలు అనేవి నిల్వ ఉంచుకుంటాయి బాడీలో అని. సో ఇవి వాటిని తినేటప్పుడు ఈ భూమిలోకి ఈ ఫాస్ఫరస్ కానీ, నైట్రోజన్ కానీ, తర్వాత పొటాషియం కానీ రిలీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం సపరేట్గా నైట్రోజన్, ఫాస్ఫరస్ కొట్టాల్సిన అవసరం లేదు. భూమిలో సూక్ష్మజీవులే ఈ ఎన్పికేని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. సో అలా ఈ ఎన్పికే అనేది మొక్కకు అందుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 4th and 5th లెవెల్స్ అనమాట. సో ఈ 4th and 5th లెవెల్లో మనకి ప్రిడక్టర్స్ అంటే పెద్ద పురుగులు ఉంటాయి అన్నమాట. ఈ పెద్ద పురుగుల్లో కూడా పెద్ద నెమటోడ్స్, తర్వాత బీటిల్స్, తర్వాత స్పైడర్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవేం చేస్తాయంటే మనం ఇందాక చెప్పుకున్న కేటగిరీ ఏదైతే ప్రోటోజోవా ఇవి ఉన్నాయో వీటిని తింటాయి అన్నమాట. వీటిని తిని అక్కడ సర్వైవ్ అవుతూ ఉంటాయి. సో ఇలాగా మనకు ఈ ఏటీపీ కావచ్చు, న్యూట్రియన్స్ కావచ్చు, మనకు సాయిల్లోనే రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీగా ఈ సాయిల్ ఫుడ్ వెబ్ గురించి మన రైతులందరికీ తెలియాలి. సో మీకు తెలిసిన రైతులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన రైతులు ఏం చేస్తుంటారు అంటే డీప్ ప్లవింగ్ చేస్తుంటారు, అంటే లోతుగా దున్నుతుంటారు అనమాట. సో ఇలా దున్నడం వలన ఈ సాయిల్ ఫుడ్ వెబ్ అనేది దెబ్బతింటుంది. సో నెక్స్ట్ టైం వచ్చేసి వీలైనంత వరకు లోతు దుక్కులు చేయకుండా మనం సాయిల్ ఫుడ్ వెబ్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే సో అదే మనకి ఎన్పికే కావచ్చు, న్యూట్రియన్స్ కావచ్చు, ఈ మైక్రోబియల్ యాక్టివిటీ కావచ్చు, అన్నీ బాగా జరుగుతాయి. సో మనము 1Kకి దగ్గరగా ఉన్నాం. సో మీకు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇది నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్.